మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్లీనింగ్ వ్యాలిడేషన్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. అసలు బ్రీఫ్గా ఏం రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఏంటి అన్నది. దీని తర్వాత స్లైడ్లో నేను కంప్లీట్ క్లీనింగ్ వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ అంతా చెప్తాను. అసలు బ్రీఫ్గా ప్రతి వాళ్ళు అసలు క్లీనింగ్ వ్యాలిడేషన్లో ఏమేమి ఉండాలి ఏంటి అన్నదాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ స్లైడ్ బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రెజెంటేషన్లో మీకు బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ క్లీనింగ్ వ్యాలిడేషన్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? అసలు స్కోప్ ని డిఫైన్ చేసుకోవాలి. స్కోప్ అంటే ఏంటి? అసలు ఏమేమి ఎక్విప్మెంట్ వాడాలి, ఆ ఎక్విప్మెంట్ కి ఏ సర్ఫేస్లు కవర్ అవుతాయి, అంటే సెంట్రిఫ్యూజు, రియాక్టరు, డ్రైయరు, ఏఎన్ఎఫ్డి, ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్లు ఎక్కడెక్కడ సర్ఫేస్లు కవర్ అవుతాయి అన్నది కూడా మనం లొకేషన్ డయాగ్రామ్ తో సహా మనం స్కోప్ లో మెన్షన్ చేసుకోవాలి. ముందు ఐడెంటిఫై చేసుకుంటాం, అదే స్కోప్ కింద మనం పెట్టుకుంటాం. అలాగే మనం ఏదైతే ప్రాసెస్ లో యూజ్ చేస్తామో ఆ ప్రాసెస్ లో యూజ్ చేసేటప్పుడు యూజ్ చేసే యుటెన్సిల్స్ ఏమేమి ఉంటాయో వాటిని కూడా క్లీనింగ్ వ్యాలిడేషన్ లో కవర్ అవ్వాలి. అలాగే మనం జనరల్ గా చాలా మంది మిస్ అయ్యేది ఏంటంటే ట్రాన్స్ఫరింగ్ లైన్స్, అంటే ఒక ఎక్విప్మెంట్ నుంచి ఇంకో ఎక్విప్మెంట్, లేదా ఒక రిసీవర్స్ నుంచి రియాక్టర్ ఎడిషన్ లైన్స్, లేదా రియాక్షన్ మాస్ ట్రాన్స్ఫర్ యూజ్ చేసేవి, అలాగే సెంట్రిఫ్యూజ్ చేయడానికి యూజ్ చేసే లైన్స్, ఇవన్నిటిని కూడా క్లీనింగ్ వ్యాలిడేషన్ లో కవర్ చేయకుండా మిస్ అవుతూ ఉంటారు. రీసెంట్ గా ఎఫ్డిఏ ఈ ట్రాన్స్ఫర్ లైన్స్ కవర్ అవ్వలేదని 483 కూడా ఇవ్వడం జరిగింది. అందుకోసం స్కోప్ డిఫైన్ చేసేటప్పుడు మనం వీటిని పూర్తిగా అన్ని కవర్ అవుతున్నాయా లేదా అన్నదాన్ని మనం మెన్షన్ చేసుకోవాలి. సో రెండో స్టెప్ వచ్చేటప్పటికి క్లీనింగ్ వ్యాలిడేషన్ ప్లాన్. మన స్కోప్ తెలిసింది, ఇప్పుడు ప్లాన్ అన్నది మనం క్లియర్ గా మెన్షన్ చేసుకోవాలి. ఆబ్జెక్టివ్ ఏంటి, మనం అసలు ఏ ప్రోడక్ట్ నుంచి ఏ ప్రోడక్ట్ క్లీన్ చేయాలి, అసలు దానికి యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఎంత, అసలు శాంప్లింగ్ మెథడ్స్ ఏంటి, ఎనలైటికల్ టెక్నిక్స్ ఏంటి, అసలు డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఈ వాటిని మనం ఎప్పుడైతే చేసుకున్నామో వాటి యొక్క డేటానంతా మనం ఒక ప్రోటోకాల్ గా రాసుకుంటాం. సో ఇది ఏమవుతుంది, నువ్వు క్లీనింగ్ వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు నీకు ఒక రోడ్ మ్యాప్ కింద ఉపయోగపడుతుంది. ఓకే, మూడోది వచ్చి వర్స్ట్ కేస్ ప్రొడక్ట్. ఇక్కడ వర్స్ట్ కేసు ప్రొడక్ట్ అన్నది ఏదైతే ప్రొడక్ట్ మోస్ట్ ఛాలెంజింగ్ గా డిఫికల్ట్ గా క్లీన్ చేయడానికి ఉందో దాన్ని మనం వర్స్ట్ కేస్ ప్రొడక్ట్ కింద అనుకుని దాన్ని కూడా మనం ఆ రెసిడ్యూని కూడా మనం టఫెస్ట్ ఏరియాలో ఉండేది, ఇంకా ఆ ప్రొడక్ట్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నాం ఆ ప్రొడక్ట్ ఈజీగా పోవడానికి మన క్లీనింగ్ ప్రొసీజరు సూట్ అవుతుందా లేదా అన్నది కరెక్ట్ గా మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం మనం క్లీనింగ్ చేసినప్పుడు మనం క్లీన్ అవ్వకుండా క్లీన్ అయింది అనుకుంటే చాలా ప్రాబ్లం జరుగుతుంది నెక్స్ట్ ప్రోడక్ట్ కి. సో నాలుగోది వచ్చి ఎనలైటికల్ మెథడ్ ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రొడక్ట్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్క మెథడ్ లో అది డిటెక్ట్ అవుతూ ఉంటది. దాన్ని బేస్ చేసుకుని ఎనలైటికల్ మెథడ్ ని లీస్ట్ గా ఎంత తక్కువ డిటెక్ట్ అవుతుందో దాన్ని మనం మన యాక్సెప్టెన్స్ క్రైటీరియా కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఇట్స్ అ ప్రాబ్లం. అందుకోసం ఈ డిటెక్ట్ ని మనం మెథడ్ ని ఎందులో డిటెక్ట్ అవుతుంది మన ప్రోడక్ట్, హెచ్పిఎస్సియా, జీసీయా, యూవియా, కొన్ని సందర్భాల్లో మైక్రోబయాలు ఇలాగ డిటెక్ట్ అయినప్పుడు మనం దాని యొక్క ఎంత డిటెక్ట్ అయితే మనం ఐడెంటిఫై చేయగలుగుతుంది అన్నది మెథడ్ వ్యాలిడేషన్ కూడా చేసి, క్లీనింగ్ వ్యాలిడేషన్ ముందు మెథడ్ వ్యాలిడేషన్ కూడా చేసుకుని అప్పుడు ముందుకు ప్రొసీడ్ అవ్వాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఐదోది ఎగ్జిక్యూటింగ్ ద క్లీనింగ్ ప్రొసీజర్, అంటే స్టాండింగ్ ఆపరేటర్ ప్రొసీజర్, అంటే క్లీనింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ సర్వీస్, అంటే నథింగ్ బట్ ఈసీఆర్. అలాగే ఏదైనా స్పెసిఫిక్ టెస్ట్లు కానీ ఎక్కడైనా ఏదైనా పాటించవలసిన రూల్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే ఆ ప్రోటోకాల్లో మెన్షన్ చేసుకోవాలి. ఆరోది వచ్చి శాంపుల్ కలెక్షన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి శాంపుల్ కలెక్ట్ చేస్తున్నాం, ఎంత శాంపుల్ కలెక్ట్ చేస్తున్నాం, ఏ టెక్నిక్ తో స్వాబా రిన్సా చేస్తున్నావా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం నీ శాంపులే నీ రిప్రజెంటేటివ్ ఏం చేస్తుంది, నీ ఎక్విప్మెంట్ క్లీనింగ్ అయిందా లేదా అన్నది. నువ్వు నీ శాంపుల్ సరిగ్గా తీయకుండా నీ శాంపుల్ పాస్ అయిపోయి నీ ఎక్విప్మెంట్ క్లీనింగ్ అవ్వలేదు అనుకోండి, అది ఎంత ప్రాబ్లం. నీ ప్రొడక్ట్ ఏ అన్నది ప్రొడక్ట్ బిలో కంటామినేట్ అయిపోయి నీ ప్రొడక్ట్ బిని కంప్లీట్ డ్యామేజ్ చేస్తుంది. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. శాంపుల్ లొకేషన్, శాంపుల్ కలెక్షన్, శాంపుల్ టెక్నిక్, రిన్సా స్వాబా ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఎనాలిసిస్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎనాలిసిస్ చేసేటప్పుడు అసలు ఈ శాంపుల్ క్లియర్ గా సొల్యూషన్ అయి ఉందా, అందులో ఎక్కడన్నా ఉన్నాయా. ఎందుకంటే క్లియర్ గా లేనట్టయితే
అసలు అందులోకి సాల్యుబుల్ అవ్వకపోతే నీ అనాలిసిస్ లో ఏ విధంగా డిటెక్ట్ చేస్తుంది? చేయదు. అందుకని ఫస్ట్ టెస్ట్ డిస్క్రిప్షన్. ఇప్పుడు శాంపుల్ కానీ క్లియర్ ఎక్స్పోజిషన్ లేకపోతే అది మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకుని శాంపుల్ కరెక్ట్ చేయడానికి మనం ముందుకు ఎరపవలసిందే. అలాగే కరెక్ట్ అనలైటికల్ మెథడ్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఆల్ శాంపుల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ రెసిడ్యూ కంటామినెంట్స్ ఎన్ష్యూర్ దట్ మీట్ ద డిటర్మినెంట్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. ఎందుకంటే మనం చేసిన శాంపుల్స్ అన్ని కూడా దే ఏదైతే ప్రెజెన్స్ ఉన్నాయో ఆ రెసిడ్యూ, ఏదైతే కంటామినెంట్స్ ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేసిందని ఎన్ష్యూర్ చేసుకోవడం, అలాగే మీట్ అయ్యింది అన్నది ఉందో లేదో మనం తీసుకోవడానికి అనలైజింగ్ లోనే ఉపయోగపడుతుంది. అలాగే ఎనిమిది వచ్చి ఎవాల్యూటింగ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి నువ్వు క్లీనింగ్ వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత రన్ 1, రన్ 2, రన్ 3 ఇలా చేసిన తర్వాత ఈ ఆల్ డేటాను కంపేర్ చేసి ఈ అసలు ప్రీ డిటర్మైన్ స్పెసిఫికేషన్స్ ని క్రైటీరియాని మీట్ అయిందా లేదా అని మనం ఎవాల్యూట్ చేసుకోవాలి. ఈ రిజల్ట్స్ ఒకవేళ మనకి ఆల్ విత్ ఇన్ ద లిమిట్ లో ఫాలో అయినట్టయితే మన క్లీనింగ్ వ్యాలిడేషన్ ని కన్సిడర్ చేస్తాం వ్యాలిడేట్ కింద. ఓకే, తర్వాత వచ్చి డాక్యుమెంటేషన్. మీ అందరికీ తెలుసు డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్టింగ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం ఇది డాక్యుమెంట్ అన్నది నువ్వు ఏదైతే ప్రోగ్రామ్ చేసావో దానికి అంతటికీ ఎవిడెన్స్ లాంటిది. అన్లెస్ నువ్వు డాక్యుమెంట్ ప్రాపర్ గా చేయకపోతే నువ్వు చేసిన ప్రోగ్రామ్ అంతా ఎవిడెన్స్ లెస్ అవుతుంది, ఆటోమేటిక్ గా ఇన్వాలిడ్ అవుతుంది. సో ప్రతి స్టెప్ నువ్వు ఈసీఆర్ లో పెట్టుకున్న ఎక్విప్మెంట్, సాల్వెంట్, క్వాంటిటీ, ఎక్కడెక్కడ టెస్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి రికార్డు. ఆ రికార్డు దాన్ని మళ్ళీ డాక్యుమెంట్ గా ఒక రిపోర్ట్ రూపంలో మనం చేయాలి. సో ఇవన్నీ తరోగా డాక్యుమెంట్ చేసిన తర్వాత ఈ వ్యాలిడేషన్ స్టడీ కంప్లీట్ చూసిన తర్వాత ప్రిపేర్ ద డీటెయిల్డ్ సమ్మరైజింగ్ వ్యాలిడేషన్ ప్రాసెస్, అనలైటికల్ డేటా అండ్ కన్క్లూషన్స్. ఎందుకంటే మన డేటా ఒకటే కాదు, దాంతో పాటు రిజల్ట్ యొక్క అనలైటికల్ డేటా, ఈ అనలైటికల్ డేటా అంతా కంపేర్ చేసిన తర్వాత ఒక సమ్మరైజింగ్ చేసి అప్పుడు మనం క్లీనింగ్ వ్యాలిడేషన్ కి కన్క్లూజన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకో ఫైనల్ గా లాస్ట్ స్టెప్, ఏదో క్లీనింగ్ వ్యాలిడేషన్ అంటే ఏదో వన్ టైం యాక్టివిటీ కాదు. ఎందుకంటే నువ్వు ఎక్విప్మెంట్ చేంజ్ కానంతసేపు, ప్రాసెస్ చేంజ్ కానంతసేపు, ఏ మెటీరియల్ చేంజ్ కానంతసేపు అది ఎఫెక్టివ్ లోనే ఉంటుంది. ఈవెన్ దో ఏ చిన్న చేంజ్ వచ్చినా మనం క్లీనింగ్ వ్యాలిడేషన్కి ఎలా వెళ్తామో, చేంజ్ లేకపోయినా పీరియాడికల్ గా మనం అసెస్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఆ ప్రొడక్ట్ ఏ నుంచి బి వెళ్తున్నప్పుడు కనీసం సింపుల్ టెక్నిక్ రిన్స్ ద్వారా అయినా అసలు క్లీనింగ్ ప్రాసెస్ ఎఫెక్టివ్ ఉందా లేదా మనం ఎన్ష్యూర్ చేసుకోవడం, రెగ్యులర్ రివ్యూ, అప్డేట్ ఎన్ష్యూర్ ద కంప్లైన్స్ విత్ ద కరెంట్ రెగ్యులేషన్స్ అండ్ ఇండస్ట్రీ స్టాండర్డ్. ఎందుకంటే నువ్వు క్లీనింగ్ వ్యాలిడేషన్ చేసినప్పుడు ఒక గైడ్ లైన్స్ రెగ్యులేషన్ బట్టి ఫాలో అవుతావు. మళ్ళీ ఏదైనా రెగ్యులేషన్స్ అప్డేట్ అయినప్పుడు నువ్వు చేసిన క్లీనింగ్ వ్యాలిడేషన్ దానికి మీట్ అవుతుందా లేదా ఎడిషనల్ పారామీటర్ ఏమైనా అడిగితే డెఫినెట్లీ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా నువ్వు మళ్ళీ క్లీనింగ్ వ్యాలిడేషన్ ని చేసి గైడ్ లైన్స్ ని కూడా మీట్ అవ్వాల్సి వస్తుంది. అదర్వైజ్ మళ్ళీ రెగ్యులేటర్ ఆడిట్ లో మనం ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే కామెంట్ బాక్స్ లో మీ రిక్వైర్మెంట్స్ అని పెట్టండి. కొత్త కొత్త వీడియోలకి నాకు అది ఫీడ్ అవుతుంది. థ్యాంక్ యూ.